नुकसान करता అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని ఉంచేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కరగలేకపోయింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే साला शैतान आ जाएगा. మిస్టర్ శివ, నువ్వు రాజకీయ నాయకులు బెదిరిస్తావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే అరెస్ట్ చేస్తాను వచ్చాను. మిస్టర్ నరసింహ, ఈ పోలీస్ టాలెంట్ నా దగ్గర చూపించుకో. నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా? ఈ నరసింహ డబ్బు నమ్మబోయే పోలీస్ ఆఫీసర్ కాదు. నీతి నిజాయితీ ఊపిరిగా దేశం కోసం, వృత్తి కోసం ప్రాణ త్యాగం చేయడానికి వెనకాడు. కానీ అవినీతి పరుల కాళ్ళ దగ్గర ఒక్కడం నా చరిత్రలో లేదు శివ. శబాష్ ఇన్స్పెక్టర్, శబాష్. ఇన్నాళ్ళకి కరెక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ ఒకరున్నారని తెలియజేశావు. అయినా ఈ శివ గురించి నువ్వు తెలుసుకునే వచ్చావా? అన్నీ తెలుసుకునే రణరంగంలో దూకాడుగా. నరసింహ, రాజకీయ వ్యవస్థలో ఉన్న లుసుగుల్ని అంత చేయడానికి అవినీతిని ఆశ్రయించి రౌడీస్గా మారాను. అవి చేయడానికి నువ్వు అధర్మరించుకుని అడ్డొచ్చిన వారిని హతమార్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి పోలీసులు చేతకాని వాళ్ళు కాదు. అయినా చట్టాన్ని చేత తీసుకోవడం అసంభవం. చట్టం అనేది రాజకీయ నాయకులకు చుట్టంలా మారింది. పేదవాడికి అన్యాయం జరుగుతుంది. రాజకీయ నాయకులు అండదండలతో న్యాయాన్ని తారుమారు చేస్తూ పెద్ద మనుషుల పెత్తనాలు చలాయిస్తున్నారు. ఎక్కడో ఒక చోట అన్యాయం జరిగిందని టోటల్ గా న్యాయ వ్యవస్థని తప్పుపడడం కరెక్ట్ కాదు. మర్యాద నీ రూట్ మార్చుకో, లేకపోతే నీ నష్టం చేసి తీసుకోవాల్సి వచ్చింది. నీ దారి వేరు, నా దారి వేరు. ఈ పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఈ శివ ఎక్కడికైనా అరక్షణంలో వస్తాడు. ఎవడొచ్చినా సరే. శివ, చేసే పని నీ దృష్టిలో న్యాయం కావచ్చు. ఇలాగే నేను వదిలేస్తే ప్రతి ఒక్క నీళ్ళ తయారవుతారు. ఆలోచించుకో, వస్తా. ఓకే, ఛాలెంజ్, వస్తా.